హలో గాయ్స్, మనకి ప్రజెంట్ ఐపీఎల్ 2025 సీజన్ కనుక ఒకసారి చూసుకుంటే చాలా రసవత్తరంగా సాగుతూ ఉంది. అయితే మరి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఎవరు ప్లేయర్స్కి వస్తారు, ఎవరు ఫైనల్కి వస్తారు, ఎవరు ఫైనల్కి వచ్చి ట్రోఫీ కొడతారు అని చూడడం కూడా చాలా కష్టంగా మారింది. అయితే మరి ప్రీవియస్గా కొన్ని స్టాట్స్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈసారి ముంబై ఇండియన్స్ ట్రోఫీ కొట్టిద్దేమో అనే డౌట్స్ కూడా ఎరైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ టీం కనుక ఒకసారి చూసుకుంటే మరి వీళ్ళు మొత్తం 5 సార్లు ట్రోఫీ కొట్టిన సిచ్యువేషన్ మనం చూసాం. అయితే 5 సార్లు ట్రోఫీ కొట్టినప్పుడు కూడా మరి వీళ్ళకి ఒక స్టాట్ ఉంది. అదేంటంటే వీళ్ళు ఎప్పుడైతే వరుసగా 5 మ్యాచ్లు గెలుస్తారో అప్పుడు అదే సీజన్లో మనకి ఎప్పుడైతే 5 మ్యాచ్లు గెలుస్తారో సో ఖచ్చితంగా వాళ్ళు ఆ సీజన్లో మరి ఫైనల్కి రావడం కానీ లేదు అంటే ట్రోఫీ కొట్టిన సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే మొత్తం ఇప్పటి వరకు వీళ్ళు సీజన్లో 6 సార్లు వరుసగా 5 మ్యాచ్లు గెలిస్తే దాంట్లో మరి వీళ్ళు 4 సార్లు ట్రోఫీ గెలిచారు. దాని తర్వాత ఒకసారి రన్నరప్ వచ్చారు. దాని తర్వాత ఒకసారి ఏమో మరి ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. అయితే ఈ స్టాట్స్ మరి లాస్ట్ స్టాట్ పక్కన పెడితే మిగతా అన్నీ చూసుకుంటే వీళ్ళు ఫైనల్కి రావడం కానీ లేదంటే మరి ట్రోఫీ కొట్టిన సిచ్యువేషన్ మాత్రం కనిపించింది మనకి. సో మరి దీన్ని బేస్ చేసుకొని రీసెంట్గా మరి హార్దిక్ పాండ్యా కూడా ఒక పోస్ట్ పెట్టాడు. ఈ సీజన్లో మేము 5 మ్యాచ్లు గెలిచాం వరుసగా, సో ఈసారి ఖచ్చితంగా ఫైనల్ రేసు లేదు అంటే ట్రోఫీ మాదే అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అయితే మరి ఈసారి కూడా మరి ముంబై ఇండియన్స్ ఈసారి ట్రోఫీ కొట్టిద్దేమే అనే డౌట్స్ కూడా అరైజ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇది పక్కన పెడితే మరి లాస్ట్ సీజన్లో కనుక వీళ్ళ సినారియో చూసుకుంటే మొత్తం వీళ్ళు 14 మ్యాచెస్ ఆడితే లాస్ట్ సీజన్లో 4 మ్యాచెస్ మాత్రమే గెలిచి ఎక్కడో టేబుల్లో 10th ప్లేస్లో ఉన్నారు. సో మరి ఈ సీజన్లో చూసుకుంటే దానికి క్వైట్ ఆపోజిట్. సో మరి ఇప్పుడు చూసుకుంటే మంచి మరి వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ చూసుకున్నా లేదంటే అందరు ప్లేయర్స్ ఫామ్ చూసుకున్నా సరే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది, బౌలింగ్ బాగుంది, దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో కూడా మంచి ఫినిషర్స్ ఉన్నారు. సో దీన్ని బట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ కొట్టే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా సరే మరి ఈ టీం గురించి మరి వీళ్ళు ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఉందా లేదా, సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.